Hi everyone, welcome to Sarkari Job Updates. తెలంగాణ పోలీస్ ఎస్ఐ నోటిఫికేషన్ 2026 275 పోస్టులు పూర్తి వివరాల గురించి అయితే తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2026 సంవత్సరానికి సబ్ ఇన్స్పెక్టర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 275 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్టుల వివరాలు చూసినట్టయితే ఎస్ఐ సివిల్ 148 పోస్టులు, రిజర్వ్ ఎస్ఐ ఏఆర్ పోస్టులు 14 పోస్టులు, రిజర్వ్ ఎస్ఐ ఎస్ఏఆర్ సిపిఎల్ మెన్ 3 పోస్టులు, నెక్స్ట్ ఎస్ఐ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 44 పోస్టులు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39 పోస్టులు, డిప్యూటీ జైలర్ 14 పోస్టులు, డిప్యూటీ జైలర్ ఉమెన్ 1 పోస్ట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. ఓకే, వేకెన్సీస్ ఇక్కడ చూడండి. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ, ఆన్లైన్ మోడ్ ఓన్లీ అని ఇక్కడ మెన్షన్ చేశారు. కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. www.tgprb.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పే స్కేల్ ఇచ్చారు. ఇక్కడనేమో పోస్టుల వివరాలు ఇచ్చారు చూడండి. ఓకే, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్, సివిల్లో అయితే 148 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ లో అయితే 14, నెక్స్ట్ ఎస్ఏఆర్ సిపిఎల్ లో మెన్ కి 3 పోస్టులు, మెన్ కి టీజీఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 12 పోస్టులు. దీనికి వేతనం వచ్చేసి 42,300 నుండి 1,15,270 రూపాయల వరకు అయితే వేతనం ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి అయితే మొత్తం 44 ఉన్నాయి టోటల్ వేకెన్సీ, 42,000 టు 1,50,000. ఓకే, 15,000. నెక్స్ట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గా టోటల్ 39 వేకెన్సీ ఉంది. ఇవి 38,000, అరౌండ్ 39,000 టు 1,12,000. ఓకే, నెక్స్ట్ డిప్యూటీ జైలర్ మెన్ లో వచ్చేసి 14 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ డిప్యూటీ జైలర్ ఉమెన్ లో వచ్చేసి 1 పోస్టు, ఎంత 38,890 నుండి 1,12,510 వరకు. టోటల్ వేకెన్సీస్ ఎన్ని 275 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా క్యాండిడేట్ టు చెక్ దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లైయింగ్, అప్లై కంటే ముందు ఎలా అప్లై చేయాలో చూసుకోవాలి, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ చూడండి జోన్ వైజ్ ఇచ్చారు. కాళేశ్వరం సివిల్ 15, ఈ విధంగా జోనల్ వైజ్ కూడా ఇచ్చారు చూసుకోండి. జోనల్ 1 కి 15, 29, 32, టోటల్ 148 ఉన్నాయి సివిల్లో అయితే. ఏఆర్ లో అయితే 14, నెక్స్ట్ ఎస్ఎఫ్ఓ లో 39. సో మీకు సంబంధించినటువంటి జోన్ ఏదైతే ఉందో చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ బై జెండర్. ఓకే, ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్స్ 11, 12, 16, 17 బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, పోస్ట్ కోడ్ నెంబర్ 11, 12, 16, 17 కి మాత్రం అందరూ ఎలిజిబులే. ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 13, 14, 8 కి ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్, కేవలం మగవాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. అండ్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 19 ఓన్లీ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, కేవలం మహిళలు మాత్రమే ఎలిజిబుల్ కోడ్ నెంబర్ 19 కి. ఓకే, ఏజ్ లిమిట్, మరి ఏజ్ లిమిట్ ఎలా ఉండబోతుందంటే మస్ట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 21 years. ఓకే, కేవలం 21 సంవత్సరం కంపల్సరీ, 21 సంవత్సరం అయితే ఉండాలి. మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 25 years యాజ్ ఆన్ 1st July 2026, అంటే 25 సంవత్సరాలు అయితే మించకూడదు. ఓకే, 21 to 25 years ఉన్న వాళ్ళు అప్లై చేయాలి అని అర్థం. హవెవర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వైడ్ GOMS నెంబర్ 87 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 18/5/2026 హ్యావ్ రేజ్డ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై 5 years. అంటే ఏంటంటే జిఓ నెంబర్ 87 ప్రకారం పోలీస్ అదేంటిది 18/5/2026 రిలీజ్ చేసినటువంటి జిఓ ప్రకారం అయితే రక్షణ దళాల విభాగంలో గరిష్ట వయో పరిమితిని 5 సంవత్సరాలు పెంచింది.
ఓకే 5 ఇయర్స్ వరకు అయితే పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ సడలింపు పైన పేర్కొన్న గరిష్ట వయోపరిమితికి అదనం అదే ఓకే ఉంటుంది. ఓకే రిలాక్సేషన్ ఫర్ అప్పర్ ఏజ్ లిమిట్. ఓకే ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ అబోవ్ ఈస్ హవెవర్ రిలాక్సేబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఓకే చూడండి తెలంగాణ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ ట్రాన్స్కో, వీరికి రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 ఇయర్స్ అదనంగా ఉండబోతుంది. ఓకే నెక్స్ట్ కేటగిరీ వైజ్ చూడండి, వీరికి మాత్రం ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 ఇయర్స్, నెక్స్ట్ ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి కూడా 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. 5 సంవత్సరాల వరకు ఎక్కువ అంటే 25 ఇయర్స్ తర్వాత 5 సంవత్సరాలు ఎక్కువ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక్కడ మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ, కంపల్సరీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అంటే ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి. ఎక్కడి వరకు 29th జూలై 2026 నోటిఫికేషన్. నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు నిన్న రిలీజ్ అయింది కదా, ఇప్పటి వరకు యూనివర్సిటీ నుండి మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ అవార్డెడ్ బై ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేట్ బై అండర్ సెంట్రల్ యాక్ట్ ప్రొవిన్షియల్ యాక్ట్ ఆఫ్ స్టేట్. ఓకే స్టేట్ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఓకే నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆఫ్ పోస్ట్ కోడ్ 17. పోస్ట్ కోడ్ 17 పోస్టులకి టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం చూసుకోండి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూడండి. డిస్టెంట్ విజన్ 6/6 ఉండాలి, నియర్ విజన్ 0/5. ఓకే నెక్స్ట్ లెఫ్ట్ ఐ అయితే రైట్ ఐ అయితే 6/6 ఉండాలి, రైట్ ఐ లెఫ్ట్ ఐ రెండు కూడా డిస్టెంట్ విజన్ 6/6, నియర్ విజన్ 0/5. ఓకే ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఏ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్. ఓకే నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్, స్క్వెంట్ ఆర్ ఎనీ మార్బిడ్ కండిషన్స్ ఆఫ్ ద ఐ ఆర్ లిడ్స్ ఆఫ్ ఐదర్ ఐ షెల్ బి డీమ్డ్ టు బి ఏ డిస్క్వాలిఫికేషన్. ఒకవేళ ఐ సైట్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం డిస్క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ అయితే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఈ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అరిథమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్, టోటల్ 200 కి. ఫస్ట్ 100 క్వశ్చన్స్ ఏమో అరిథమెటిక్, రీజనింగ్, మెంటల్ అబిలిటీ. నెక్స్ట్ జనరల్ స్టడీస్ కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే ద మినిమం మార్క్స్ ఆఫ్ సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్ ఆర్డర్ క్వాలిఫై ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ 30% ఫర్ ఓసీస్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, 25% ఫర్ బీసీస్. ఓకే ఓసీస్ ఇంకా ఈడబ్ల్యూఎస్ వారికి 30% క్వాలిఫై అయితే సరిపోతుంది. బీసీ వారికి 25%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 20% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్స్ ఇన్ ద పేపర్ షెల్ బి ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్, ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి. Candidates have to answer the questions OMR sheet using a blue or black point pen only. కేవలం బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తో మాత్రమే యూజ్ చేయాలి OMR షీట్ పైన. ఓకే అంటే ఆఫ్లైన్ మోడ్ లో ఉంటుంది ఎగ్జామ్. ఎవరైతే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతారో తర్వాత ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్ కండక్ట్ అయిన తర్వాత లాంగ్ జంప్, షార్ట్ పుట్, నెక్స్ట్ ఇంక తర్వాత ఇంటిమేట్ లెటర్ వస్తుంది. ఏంటి ఫస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ లో ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో పేపర్ 1 లో ఇంగ్లీష్ ఉంటుంది, 25 మార్క్స్ కి. పార్ట్ ఏ, పార్ట్ బి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, 75 మార్క్స్. ఓకే నెక్స్ట్ పేపర్ 2 లో అయితే పార్ట్ ఏ 25 మార్క్స్, పార్ట్ బి డిస్క్రిప్టివ్ టైప్ 75 మార్క్స్, పార్ట్ ఏ అయితే ఆబ్జెక్టివ్ టైప్. ఇందులో అయినా అందులో అయినా సేమ్. ఫస్ట్ పేపర్ 1 అయితే ఇంగ్లీష్ టు ఇంగ్లీషే రాయాలి, పేపర్ 2 అయితే తెలుగు లేదా ఉర్దూ రాయొచ్చు. ఓకే మాక్సిమం మార్క్స్ చూడండి, ఇక్కడ 100 మార్క్స్, ఇక్కడ కూడా 100 మార్క్స్, టోటల్ 200 అయితే ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3 లోకి వచ్చేసినట్టయితే అరిథమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ ఉంటుంది 200 మార్క్స్ కి. ఇక్కడ కూడా సేమ్ 200, ఇక్కడ 100 మార్క్స్ కి. నెక్స్ట్ జనరల్ స్టడీస్ అయితే 200 మార్క్స్ ఉంటుంది, ఇది వీరికి 100 మార్క్స్. పోస్ట్ కోడ్ 12, 14, 16 వారికి. ఓకే ఇక్కడ ఫైనల్ మెరిట్ టెస్ట్ ఏ విధంగా తీస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. పోస్ట్ కోడ్స్ ఇచ్చారు చూడండి,
పోస్ట్ కోడ్ నెంబర్ 11కి ఒక విధంగా, నెక్స్ట్ 12కి ఒక విధంగా, 13కి ఒక విధంగా, 14కి ఒక విధంగా, 16 ఆ విధంగా కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఓకే, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదండి, సివిల్ ఉంది, ఏఆర్ ఉంది, నెక్స్ట్ జైలర్ ఉంది. ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, ఫైనల్ గా ఎవరైతే మెయిన్స్ లో కూడా ఫైనల్ లిస్ట్ వస్తారో, ఫైనల్ కి వస్తారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది తీయడం జరుగుతుంది. ఓకే, రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అంటే మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కి, తెలంగాణ వారికి మాత్రం రిజర్వేషన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అంటే అదర్ క్యాండిడేట్స్ కి వేరేలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కాళేశ్వరం జోన్ 1 నుండి అప్లై చేశారనుకోండి, జోన్ 1 వారికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత జోన్ 2 వారు ఎవరైతే వేరే వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళని చూస్తారు. అది ఆ విధంగా లోకల్ క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. లేదు స్టేట్ వైజ్ చూసుకున్నా కూడా, వేరే అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా మన స్టేట్స్ కి ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వేరే వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అందుకే మీరు ఏం చేయాలంటే ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ జోన్ వారికి, ఇప్పుడు జోన్ 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పోస్టులకే అప్లై చేస్తే బెటర్. ఓకే అండి, ఇది కేవలం ఇంటిమేషన్ మాత్రమే. ఇది ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, క్లోజింగ్ డేట్ ఏమి ఇవ్వలేదు. సో కేవలం ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఉంటారో వారికి కేవలం అలర్ట్ కోసం ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ప్రిలిమినరీకి సంబంధించినటువంటి టెస్ట్లు బాగా ప్రిపేర్ అవ్వండి. అదే విధంగా ఫిజికల్ క్యాండిడేట్స్, రన్నింగ్, జంపింగ్ అవి వాటికి కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, ఇంకా ఏంటంటే ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం TSLRB, PRB తర్వాత ప్రకటిస్తుంది. ఓకే, కాబట్టి అధికారిక ప్రకటనలపై జస్ట్ డైలీ కూడా మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ని ఫాలో అవ్వండి. ఓకే, ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి అర్హతలు, ఫిజికల్ స్టాండర్డ్, సిలబస్, పరీక్ష విధానం వంటివి పూర్తి వివరాలను మీరు ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో కూడా చెప్తాం. ఓకే, కంప్లీట్ గా వివరిస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.